భక్తులకు నిర్మలమైన జ్ఞానము, సకల ధర్మాచరణ ఫలప్రాప్తి కలుగుతుంది. తమ్లైన్ చూడగానే అర్థమైపోయింది కదా, 1 సిటీ 1 సెలబ్రేషన్ అనే ట్యాగ్ లైన్తో దసరా ఉత్సవాల్ని అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ సంవత్సరం. ఎంత బాగా అంటే అంత బాగా. ఎందుకంటే కలకత్తా, మైసూరు అమ్మవారి లెవెల్లో ఆ లెవెల్లో ఉత్సవాలు అరేంజ్ చేయడానికైతే ఈ సంవత్సరం ప్రయత్నించారు. అది ఎంతవరకు జరిగిందంటే మంచిగానే జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే అంత పర్టికులర్గా చెప్తున్నానంటే అక్కడ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వచ్ఛత ఎంత నీట్గా ఉందంటే, స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛత ఎంత బాగుందంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త పుట్టలు, ఎక్కడ నువ్వు తాగిన వాటర్ బాటిల్ కూడా ఎక్కడంటే అక్కడ వేయకుండా ప్రతి క్షణం మైక్లో చెప్పారు. ఇంకొకటి వాటర్ అయితే ఫెసిలిటీస్ అయితే నెంబర్ 1. ఎందుకంటే ఇక్కడ నుంచి 10 అడుగులు వేయగానే మళ్ళీ మనకు వాటర్ బాటిల్, ఇంకా 10 అడుగులు వేయగానే వాటర్ బాటిల్, క్యూ లైన్లో కూడా వాటర్ బాటిల్స్ అలా అందించారు. నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. వచ్చిన భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా అక్కడక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ చేశారు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసే పారిశుద్ధ్య కార్మికులు కూడా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఉత్సవం అయితే చాలా బాగా అయితే ఈ సంవత్సరం అరేంజ్ చేశారు. అయితే మీలో ఎవరైనా రానోళ్ళు ఉంటారు కదా, అక్కడికి వచ్చి చూడలేరంటారు కదా, వాళ్ళ కోసం నేనైతే వీడియో తీసిన. ఇంకా ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలకి, ఎక్కలేని పైకి వికలాంగులకి పైకి వెళ్ళలేరు కదా కొండపైకి, వాళ్ళకి స్పెషల్ ఫ్రీ బస్సులు, అది రైల్వే స్టేషన్ నుంచి ఫ్రీ బస్సులు ఉన్నాయి. అలాగే కింద అమ్మవారి టెంపుల్ నుంచి కూడా ఫ్రీ బస్సులు ఉన్నాయి కొండపైకి. ఇలా అన్ని ఒకటే దర్శనం, ఇంకా 300 లేదు, 100 రూపాయల టికెట్, అది ఒకే దర్శనం. అందరికీ ఎవరైనా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. విఐపి బస్సులు అనే బస్సులు కూడా అసలు లేవు. క్యూ లైన్ కూడా చాలా పద్ధతిగా, లగేజ్ కౌంటర్లు అన్నీ కూడా క్యూ లైన్లో ఉన్నాయి. అవి పోయేటప్పుడు మీకు వీడియోలు చూపిస్తా. అది మొత్తం దర్శనం ఎలా చేసుకోవాలి, ఉత్సవం ఏమేమి ప్రోగ్రామ్ జరిగింది, నైట్ ఎలా జరిగింది, ఇలా మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. ఖచ్చితంగా వీడియో చూడండి. అసలు విజయవాడ మొత్తము లైటింగ్తో అయితే వెలిగిపోతుంది. నైట్ ఊరేగింపు కూడా మనందరికీ తెలుసు నవరాత్రులు ఎంత స్పెషల్ అంటే విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర అంత స్పెషల్. నిజంగా ఎంతమంది భక్తులు వచ్చారంటే ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. ఆ అమ్మవారిని ఈ నవరాత్రులలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. చూడండి గుడి దగ్గర ఎంత మంచిగా లైటింగ్ అయితే వేశారో, చుట్టూ వెలిగిపోతుంది కదా. ఈ దసరా నవరాత్రుల్లో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 దాకా ప్రతిరోజు సాయంత్రం మనకి 6:30 నుంచి 7:30 వరకు అయితే కృష్ణమ్మ హారతి ఉంటుందండి. ఇదైతే హైలైట్గా ఉంటుంది. ఒక్కొక్క హారతి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది. నాగహారతిం సమర్పయామి.
దేవతా స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించటం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యము. స్వరూపుడు నందీశ్వరుడు. మహేశ్వరుడికి వాహనంగా ఉన్న విమల ధవళ స్వరూపుడు నందీశ్వరుడు. నందిహారతి దర్శనం వల్ల భక్తులకు నిర్మలమైన జ్ఞానము, సకల ధర్మాచరణ ఫలప్రాప్తి కలుగుతుంది. నక్షత్రాలలోనే కోట్లాది మానవులు జన్మిస్తుంటారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్రహారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు, అక్షయమైన పుణ్యం, పవిత్రహారతి సంపూర్ణ వీక్షణ పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఈ నవరాత్రుల సందర్భంగా మనకైతే ప్రతిరోజు ఎక్స్పో అయితే నిర్వహించారు. ఆ ఎక్స్పో ఎక్కడ నిర్వహించారంటే అమ్మవారి గుడి నుంచి జస్ట్ 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గొల్లపూడి పున్నమి ఘాటు, మన పున్నమి ఘాటు ఉంది కదా, అక్కడే నిర్వహించారు. గొల్లపూడి అనే ఏరియా భవానీపురం దగ్గర హైదరాబాద్ పోయే రూట్లో ఈ ఎక్స్పో ప్రతిరోజైతే ఉంటుంది. విజయవాడ ఉత్సవ్ పేరుతోనే ఈ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడే మనకి డ్రోన్ షో ఉంటుంది, మ్యూజిక్ షో ఉంటుంది, అలాగే కనకదుర్గమ్మ సెట్టింగ్ ఉంటుంది. అదంతా నేను చెప్పట్లేదు, నేను చూపిస్తే అర్థమవుతుంది మీకు. అలాగే ఫైర్ వాల్స్ కూడా ఉంటాయి, అవన్నీ మీకు చూపిస్తా. లోపలికి వచ్చినా కూడా వేరే లెవెల్ ఉంది చూడండి, లైటింగ్ ఎక్సలెంట్గా ఉంది కదా. లోపల కూడా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. లోపలైతే ఫుడ్ స్టాల్స్ దగ్గర ఎవరికి నచ్చిన బ్రాండ్ వాళ్ళైతే అమ్ముకుంటున్నారు. కాఫీ కూడా బ్రాండ్ అమ్ముతున్నారు. అరకు కాఫీ కూడా ఎగ్జిబిషన్ అయితే ఉంది. అయితే ఇక్కడ కాస్ట్ అయితే చాలా హెవీగా ఉంది. ఒక అరకు కాఫీ వచ్చేసి 40 రూపీస్ అయితే తీసుకున్నారు. చూడండి ఇక్కడ అరకు కాఫీ కనపడుతుంది. కానీ అరకు కాఫీ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఐటెమ్ మనకు స్పెషల్ ఐటెం ఉంటుందో ఆ ఐటెం ఇక్కడ అమ్ముతున్నారు. ప్రతి ఫుడ్ స్టాల్ దగ్గర చూడండి అరకుకు స్పెషల్ కాబట్టి అరకు కాఫీ, అలాగే ఆత్రేయం పూతరేకలు కూడా అమ్ముతున్నారు. ఇలా అంటే ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క వాళ్ళ ఇష్టం వచ్చింది అమ్మితే అమ్ముకుంటున్నారు. నేను ఇది చూడటానికి జస్ట్ సెట్టింగ్ అనుకున్నా, కానీ లోపలికి వెళ్ళి చూస్తే నిజంగా మైండ్ పోతుంది. లోపల అంత బాగుంది. లోపల అయితే మనకైతే జ్యోతిర్లింగాలు అయితే అన్నీ ఉన్నాయి. జ్యోతిర్లింగాల తర్వాత అమ్మవారి విగ్రహం ఉంటుంది, పెద్ద విగ్రహం. అలాగే వచ్చేసి లోపలనే మనకి అమర్నాథ్ విగ్రహం కూడా ఉంటుంది, మంచు ప్రాంతంలో శివలింగం.
లోపలికి వెళ్దాం రండి. ఆ ఎగ్జైట్మెంట్ మీకు కూడా ఉంది కదా, లోపల ఏమేమి ఉందో చూడండి ఒకసారి. లోపల ఏమేమి ఉన్నాయో చూశారు కదా, లోపల చాలా బాగుంది కదా. నిజంగా ఇప్పుడైతే మనకు ఫైర్ షో అలాగే డ్రోన్ షో కూడా చూపిస్తాం మీకు. ఇంకొకటి మర్చిపోయా, హెలికాప్టర్ రైడు అలాగే పారాగ్లైడింగ్ రైడింగ్ ఎక్కాలన్నా చూడాలన్నా మీరైతే ఇందిరాగాంధీ స్టేడియంకి అయితే వెళ్ళాలి. ఇందిరాగాంధీ స్టేడియం అక్కడ నుంచి మనకైతే ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అయితే దూరం ఉంది. హెలికాప్టర్ రైడ్కి అయితే 5,000 రూపాయలు అయితే తీసుకుంటున్నారు, 8 నిమిషాలు అయితే తిప్పుతారు. అలాగే పారాగ్లైడింగ్ కూడా అదే రేట్ అయితే ఉంది. సరే, ఇప్పుడు దాకా ఉత్సవం నైట్ షో అయితే చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మనం దర్శనానికి ఎలా వెళ్ళాలో మీకు ఇప్పుడు చూపిస్తా. మనం ఎక్కడి నుంచి వచ్చినా ఫస్ట్ అయితే రైల్వే స్టేషన్ అయినా చేరుకోవాలా, లేకుంటే బస్ స్టాండ్ అయినా చేరుకోవాలా. మనకి అమ్మవారి టెంపుల్ వచ్చేసి జస్ట్ రైల్వే స్టేషన్ నుంచి అయితే 2 కిలోమీటర్లు, బస్ స్టాండ్ నుంచి అయితే 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనకి స్టేషన్ దగ్గరైనా బస్ స్టాండ్ దగ్గరైనా 2 చోట్ల అయితే మనకి ఇలాంటి వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది ఓన్లీ వికలాంగులకి, సీనియర్ సిటిజన్స్కి, చిన్నపిల్లలకి మాత్రమే ఆ బస్సులు, ఫ్రీ బస్సెస్. మనం వెళ్ళాలనుకుంటే బస్ స్టాండ్ ఎదురుగా ఇలా స్టాప్ ఉంటుంది, బస్ స్టాప్. ఈ బస్ స్టాప్ దగ్గర బోర్డు కూడా అవైలబుల్ ఉంటుంది. మీకు అక్కడ ఆ బోర్డు చూడండి, ఆ బోర్డులో బస్సెస్ ఎప్పుడెప్పుడు అనేది మొత్తం అయితే మీకు డీటెయిల్స్ ఉన్నాయి. ప్రతి 15 నిమిషాలకి అరగంటగా ఒక బస్సు అయితే అరేంజ్ చేశారు. ఇక చూస్తున్నారు కదా, సేమ్ ఇలాంటి బస్సు మాత్రమే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తుంది. ఈ బస్సు తప్ప ఇంకో బస్సు వెళ్ళదు. నార్మల్ టైంలో కూడా ఇలాంటి ఉత్సవాల టైంలో నన్ను అడిగితే బస్సులో వెళ్ళే కన్నా నడిచి వెళ్ళటం అంత ఈజీ. ఎందుకంటే బస్సులో వెళ్తే నాకు గంట పట్టింది ట్రాఫిక్ వల్ల. నడిచి వెళ్తే సరదాగా ఒక 10 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు, దగ్గరే. మనల్ని బస్సు కూడా గుడి దగ్గరికి వెళ్తే వెళ్ళదు. మనకి ఎక్కడైతే దర్శనం ఒక 400 మీటర్ల ముందే మన కాళేశ్వరం మార్కెట్ దగ్గర ఆపుద్ది. అక్కడి నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అలా కొంచెం ముందుకు నడుస్తూ వస్తుంటే మనకైతే ఇక్కడ పాదరక్షకులు పెట్టుకునే ప్లేస్ ఉంటుంది, ఇక్కడ పెట్టుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్తే మనకి వినాయక స్వామి గుడి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచే క్యూ లైన్ అయితే మనకి అరేంజ్ చేశారు. దర్శనానికి ఇక్కడి నుంచే వెళ్ళాలి, ఎటు వెళ్ళడానికి లేదు. ఈ వినాయక స్వామి గుడి నుంచే దర్శనం అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు కృష్ణానదిలో స్నానం చేయాలంటే మీకు దర్శనానికి ఎదురుగానే ఇట్లా లెఫ్ట్లో దారి ఉంటుంది. ఇటే కేసీఆర్ సండశాల అంటే తలనీలాలు ఇచ్చే ప్లేస్ కూడా ఇటే ఉంటుంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి కృష్ణానది కూడా వస్తుంది. ఇట్లా సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ దాటి వెళ్తే అవతల సైడే కృష్ణానది. కానీ ఇప్పుడు కృష్ణానది చాలా ఉప్పొంగుతుంది, అందువల్ల బయటికి అయితే పెట్టారు. ఊరక జస్ట్ మెట్ల మీద కొన్ని జల్లులు అంటే షవర్ టైప్ లో మనకైతే జల్లు పడతా ఉంటుంది నీళ్లు. ఆ నీళ్ళ మధ్యలో స్నానం చేసి ఇక్కడే రెడీ మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళాలి, వినాయక స్వామి గుడి దగ్గరికి. ప్రకాశం బ్యారేజ్ చూసేవాళ్ళు కూడా ఇక్కడ చూడండి, కానీ ఎటు నుంచి కూడా దర్శనం అయితే లేదు. మీరు మళ్ళీ అక్కడికే వెళ్ళాలి, వినాయక స్వామి గుడి దగ్గరికి. అక్కడి నుంచే మళ్ళీ దర్శనం స్టార్ట్ అవుతుంది. ఇటు ముందుకు వస్తే ఎక్కడ దర్శనానికి క్యూ లైన్ అయితే ఉండదు. కృష్ణానదిలో స్నానం చేసి కొంచెం వెనక్కి వస్తే మనకి ఇందాక బ్రిడ్జి చూపించా కదా, ఆ బ్రిడ్జి కొంచెం ముందుకు వస్తే మనకి అక్కడ కంపార్ట్మెంట్లు అరేంజ్ చేశారు. ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళేది. ప్రతి కంపార్ట్మెంట్ ఎండిన తర్వాత 1 by 1 అయితే వదులుతారు. ఒక కంపార్ట్మెంట్ వదిలిన తర్వాత ఇంకో కంపార్ట్మెంట్. భక్తులు వచ్చారండి ఈ సంవత్సరం, వేరే లెవెల్కి వచ్చారు. అంతమంది భక్తులు వచ్చారు. మీరు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు ఈ సంవత్సరం వచ్చిన భక్తులు ఏ సంవత్సరం రాలేదని. కంపార్ట్మెంట్లో వదిలిన తర్వాత అక్కడి నుంచి అలా ముందుకు వస్తే మళ్ళీ వినాయక స్వామి గుడి దగ్గరికి వస్తాం. అక్కడి నుంచి దర్శనం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దర్శనం క్యూ లైన్లో ఉన్నాం చూడండి.
మనకి ఇక్కడ నుంచి అమ్మవారి దర్శనం వెళ్ళేకి 1.75 కిలోమీటర్ దూరంలో ఉంది. కానీ ఈ కొంచెం దూరమే మనకి 6-7 గంటలు అయితే టైం పడుతుంది. ఇక్కడ క్యూ లైన్ లో కూడా మనకైతే వాటర్ బాటిల్ అయితే అందిస్తున్నారు. వాటర్ బాటిల్ అయితే ఇబ్బంది లేదు, ఎక్కడైనా వాటర్ అందిస్తూనే ఉన్నారు. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే క్యూ లైన్ లో అంతసేపు ఉంటాం కాబట్టి ఎక్స్ట్రా ఏమైనా ఫుడ్ సప్లై చేసి ఉంటే బాగుండు అనిపించింది. అలా కొంచెం క్యూ లైన్లో ముందుకు వెళ్ళంగానే మనకైతే ఇక్కడ చెప్పులు పెట్టుకునే ప్లేసు, అలాగే లగేజ్ పెట్టుకునే ప్లేస్ కూడా ఉంటుంది. ఆ బ్రిడ్జి కిందనే ఉంటుంది ఆ క్యూ లైన్లో. మనం ఇలా స్ట్రైట్కి వెళ్ళి ఇలా లగేజ్ ఇక్కడ చెప్పులు ఇలా పెట్టేసి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ తీసుకుని వెళ్ళిపోవచ్చు. మనకి దర్శనం ఎలా జరుగుతుందంటే ఇలా క్యూ లైన్లో అయితే మనల్ని ఇలా కొండపైకి తీసుకువెళ్తారు. స్ట్రైట్గా అంటే బస్సు వెళ్ళే రూట్ మామూలు టైంలో బస్సు వెళ్తుందా అలాగే కొండకెళ్ళి అయితే తీసుకెళ్తారు. కొండపైన ఇలా క్యూ లైన్ కూడా అరేంజ్ చేసే ఉంటుంది. కొండపైకి ఇలా ఎక్కిన తర్వాత మనకి పైన దర్శనం అయిపోయిన తర్వాత మనకి మల్లేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత అలా కిందికి మెట్ల మార్గం ఉంటుంది. ఆ మెట్ల మార్గం దగ్గర కిందికి వస్తే బిల్డింగ్ కిందికి అయితే వస్తాం. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే అక్కడనే టెంకాయలు కట్టే ప్లేసు, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే మనకైతే లడ్డూ కౌంటర్ ఉంటుంది. లడ్డూ కౌంటర్ ఎదురుగా అమ్మవారి నాటక ప్రదర్శనశాల ఉంటుంది. అలా ఎగ్జిట్ అయిపోతాం అంతే. ఒక సైడ్ వెళ్ళి ఇంకో సైడ్ ఎగ్జిట్ అవుతాం. ఇంకొక విషయం, ఫోన్స్ అయితే మీతో తీసుకెళ్ళచ్చు. అయితే ఫోన్స్ ఎలా ఉంటుంది కానీ ఎక్కడ పడితే అక్కడ వీడియో తీయడానికి ఉండదు. కొన్ని చోట్ల మాత్రం వీడియోకి పర్మిషన్ ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది భక్తుల్ని ఫోన్ కూడా తీసుకొని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. అందుకే ఎవరి ఫోన్ అయితే వాళ్ళు తీసుకెళ్ళచ్చు. దర్శనానికి అయితే ఒక 5 గంటల నుంచి 6 గంటల టైం అయితే పడుతుంది. మీరు ఇప్పుడు ఉంది అమ్మవారి గర్భగుడి ఎదురుగా ఉన్నాం. ఇక్కడ ఫోన్ అయితే జస్ట్ అలా ఫోటోలు తీసుకోవచ్చు గోపురం ఎదురుగానే. ఎక్కువసేపు అయితే నిలబడినీరు ఎమ్మటెమ్మట పంపించేస్తారు. ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉంది కదా. ఇక్కడ అమ్మవారి టెంపుల్ పైన ఇంకా మనం కొన్ని దేవాలయాలు అయితే చూడవచ్చు. మల్లేశ్వర స్వామి దేవాలయం, అమ్మవారి అందాల మండపం, నటరాజ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఇలా దేవాలయాలు అయితే పైన చూడొచ్చు. అక్కడి నుంచి అలా ముందుకు వస్తే మనకైతే అమ్మవారి రూపాలు అయితే కనపడతాయి. అలా మెట్లు కింది దిగి వస్తే మనకి ఇక్కడ తాబేళ్ల కొలను కనపడుతుంది. ఇప్పుడైతే వీడియోకి అయితే ఎట్లా వీడియో అయితే పర్మిషన్ ఉంది. తర్వాత అయితే వీడియో తీయడానికి ఉండదు. ఇక్కడ చూడండి తాబేళ్ల కొలను ఇది. అక్కడే మనకి అద్దాల మండపం, అమ్మవారు ఉయ్యాల ఉంటుంది లోపలకైతే సెల్ ఫోన్ ఎలో లేదు. తర్వాత మనం మల్లేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అలా మెట్లు దిగి కిందికి రావటమే. మెట్లు దిగి ఇలా కిందికి వస్తే మనకు బిల్డింగ్ కిందికి వస్తాం. అదే 7 అంతస్తుల బిల్డింగ్ కిందికి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రైట్ సైడ్ లో లిఫ్ట్ ఉంటుంది. వికలాంగులకి, సీనియర్ సిటిజన్స్ అయితే ఆ లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం అన్నదానం చేసుకొని ఇంకా బయటికి వెళ్దాం. అన్నదానం అయితే చాలా ఎక్సలెంట్గా ఉందని, అన్నదానం అందరికీ అందుతుంది. అయితే బఫే సిస్టమ్, ఇక్కడ కూర్చుండేది లేదు, మంచిగా ఉంది. ఒకసారి చూడండి. అన్నదానం చేసుకొని మీరు అలా బయటికి రాగానే మీకు ఎదురుగానే మీకు టెంకాయలు కొట్టే ప్లేస్ కనపడుతుంది. మీరు మీతో పాటు తీసుకుపోయిన టెంకాయలు పైన ఎక్కడ కొట్టనివ్వరు, ఇక్కడే కొట్టుకోవాలి. వచ్చి ఇక్కడే అమ్మవారికి ఇవ్వాల్సిన మొక్కు కూడా చెల్లించుకోవాలి. ఇలా 7 అంతస్తుల బిల్డింగ్ నుంచి ఇలా స్ట్రైట్కి వస్తుంటే మనకి ఇలా ముందుకు వెళ్ళిపోతుంటాం. ఇక్కడ వైద్య శిబిరాలు ఉంటాయి, ఫ్రీ వైద్య శిబిరాలు అన్ని చోట్ల ఉంటాయండి. నేను మీకు చెప్పడం మర్చిపోయా, ప్రతి చోట వైద్య శిబిరాలు ఉన్నాయి. అలా ముందుకు రాగానే మనకి రైట్ సైడ్లో లడ్డూ కౌంటర్లు కనపడతాయి. లడ్డూ కౌంటర్లు ఎదురుగానే అమ్మవారి నాటకాలకు సంబంధించిన ప్రదర్శనశాల జరుగుతుంటుంది. ప్రతిరోజు జరుగుతుంటుంది. మీకు వైద్య శిబిరాలు అన్ని చోట్ల ఉన్నాయి, మీకు అది చెప్పడం మర్చిపోయా. కొత్త కాదు, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చూడాలి అని చెప్పి కడుగయ్యము జంగటకు వచ్చి ఇంకొకటి లడ్డూ కౌంటర్లు కూడా మీకు బయట కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడే కాదు, ఇక్కడ తీసుకోలేకపోతే బయట కూడా తీసుకోవచ్చు. అలాగే రైల్వే స్టేషన్లో ఒకటి ఉంది, బస్ స్టాండ్లో కూడా ఒకటి ఉంది. ఇలా ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా అయితే ఈ ఉత్సవాలు అయితే జరిగినాయి. మీకు ఎలా అనిపించాయి ఈ ఉత్సవాలు అయితే కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పిన విధానం, నేను చూపించిన విధానం మీకు కానీ నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం.